తిరిగి వార్తలకు స్వాగతం. ఉండి మండలంలో ఉన్న గీతాంజలి విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా విద్యా వ్యాపారం జరుగుతోందని ఉండి మండల కమిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జి శ్రీనివాస్ అన్నారు. ఉండిలో ఉన్న గీతాంజలి విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యా సామాగ్రిని 6,500 నుండి 9,000 వరకు విక్రయిస్తున్నారనే సమాచారాన్ని అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఉండి మండలం కమిటీ విద్యా సంస్థ వద్ద ఆందోళన చేపట్టింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి జ్యోతి అక్కడికి చేరుకొని పాఠశాల సిబ్బందిని హెచ్చరించి విద్యా సామాగ్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల దృష్టికి అనేకసార్లు విద్యా వ్యాపారం గురించి తెలియజేసిన వారు పట్టించుకోలేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ముద్దు నిద్ర వీడి విద్యా సంస్థలో పర్యటించి విద్యా వ్యాపారాన్ని ఆపాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ అడ్డుకట్ట వేస్తుందని, ఈ పోరాటాన్ని ఉద్యమంగా మలచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపారం అడ్డుకుంటామని తెలిపారు. ఈ విషయంపై ఎంఈఓ జ్యోతిని వివరణ కోరగా ఎస్ఎఫ్ఐ వారు ఫోన్ చేసి తెలిపాకే మేము వెళ్ళి వెంటనే పరిశీలించి బుక్స్ విద్యా సామాగ్రిని ఒక రూమ్లో పెట్టి సీల్ వేసి పై అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు కె చందు, నాయకులు కె గోవింద్, పి సాయి, వై సాయి, వెంకట్, సహాయ కార్యదర్శి బి గణేష్, సిద్ధు పాల్గొన్నారు. ఉండి మండలంలోని గీతాంజలి హై స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఫోన్ చేయగా ఎంఈఓ 2 గారు నేను కలిసి వెళ్ళి అక్కడ విషయం పరిశీలించి పుస్తకాలన్నింటినీ ఒక రూమ్లో సీజ్ చేసి ఉన్నతాధికారులకి రిపోర్ట్ పంపించుతున్నాము. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయచ్చు. నోట్బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి, ఐఐటి బుక్స్ ఉన్నాయి, యాప్రన్స్ అండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆహారం పండించే రైతును గౌరవించే ఉద్దేశంతో జేడి లక్ష్మీనారాయణ తలపెట్టిన రైతు పూజోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఆయా గ్రామాల్లో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా జేడి ఫౌండేషన్ టీం తూర్పుగోదావరి జిల్లా అన్నవరపాడు శాఖ ఈ కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. జేడి ఫౌండేషన్ అన్నవరపాడు శాఖ పొప్పు నాగేశ్వర ఆధ్వర్యంలో శనివారం పెనుగొండ మండలం వడలి జయమిత్ర ఆగ్రో సీడ్స్ అధినేత కూన సూర్యప్రకాష్, వడలి గ్రామ ఎంపీటీసీ చిటికెన నాగేంద్ర ప్రసాద్ గ్రామంలో 10 మంది రైతులకు పూలదండలు, స్వీట్లు, వస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో జేడి ఫౌండేషన్ అన్నవరపు శాఖ సభ్యులు పొప్పు కృష్ణమూర్తి, బొలిశెట్టి ప్రకాష్, పొప్పు శివ పాల్గొని వడలి గ్రామ రైతులు కూన గోపతిరావు, తోట రాంబాబు, చిటికెన రామారావు, పసుపులేటి ఏడుకొండలు, గుమ్మడి పెద్దిరాజు, సూర్యశెట్టి శ్రీను, పాలూరు సుబ్బయ్య, ఎర్రంశెట్టి సతీష్, నామాల జానకి రామయ్య, పాలూరు ఏడుకొండలను సన్మానించారు. ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వడల గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం మనం రైతుల సమక్షంలో చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం రైతులకి మన ప్రపంచానికే, భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా అన్నం పెట్టే రైతుల్ని మనం 10 సంవత్సరాలు ఒకరోజు గౌరవించుకోవాలనే ఉద్దేశంతో జేడీ ఫౌండేషన్ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది 6వ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం వడల్లో రైతులకి మేము గౌరవించుకోవడం జరుగుతుంది. రైతు మనకి మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో అందరికీ కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ మన అందరికీ కూడా ఆర్థికంగా బలపడతాకి రైతు ఎంతో ఉపకారం చేస్తున్నాడు. ఈ రోజున వారిని మనం గౌరవించుకోవడం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈరోజు రైతుల సమక్షంలో మేము ఇక్కడ కొంత రైతు సోదరుల్ని ఉడతాబత్తిగా మేము గౌరవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చిన రైతు సోదరులకు, పత్రికా విలేకరులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రెండో రోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాగానే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయని 3 శాసనసభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు ఆచంట నుండి శాసనసభ్యుగా ఎన్నికైన పీతాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 16వ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడును పీతాని అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం చిన్నాయిగూడెం ఎస్ఆర్ఎస్ డాబా హోటల్లో పాచిపోయిన చికెన్ రైస్ విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన చికెన్ను నెల రోజులుగా వివిధ రకాలుగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆహార తనిఖీ అధికారులు హోటల్ను తరచూ తనిఖీ చేసి హోటల్లో ఆహార భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు పెరుగుతున్న దృష్ట్యా రైతులకు లాభదాయకంగా వినియోగదారునికి సరసమైన ధరలకు అందించే క్రమంలో
సరఫరాదారులను గుర్తించి నివేదిక అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్తేజ్ భరత్ స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్తేజ్ భరత్ మాట్లాడుతూ మార్కెట్లో లభ్యమవుతున్న కూరగాయలు, ఇతర నిత్యావసర ధరల నియంత్రణ పద్ధతులు చేపట్టే దిశలో చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 24 సోమవారం నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్రజల నుండి మీకోసం వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెల నుంచి ప్రజల నుండి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రంలో మెగా డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్లో జూలై 1వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడుతున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పిల్లి సత్యరమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ విశ్వవిద్యాన విద్యా అద్భుతిక పీఠం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏరువాక పూర్ణిమ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీషా ఆశ్రమ వ్యవసాయ క్షేత్రంలో అరక కట్టి, నాగలి పట్టి, పొలం దున్ని ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాల వారు కూడా వచ్చి ఉమర్ అలీషా చేతుల మీదుగా ఎడ్లకు ధాన్యం, బెల్లం తినిపించి పసుపు, కుంకుమ రాసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏరువాక ప్రారంభించారు. అహ్మద్ అలీషా కూడా నాగలి పట్టి ఉమర్ అలీషాతో కలిసి ఏరువాక సాగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా మాత్రమే ప్రతి రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మానవ సమాజానికి అందించగలరని, ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఫలసాయంపై దృష్టి పెట్టి వ్యవసాయ వనరులు, భూమి, నీరు, విద్యుత్ వినియోగంలో విచక్షణ పాటిస్తూ లాభదాయకమైన వ్యవసాయాన్ని చేసి రైతు రాజు కావాలని కోరారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే 9 రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. సభ మందిరంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు, అధికారులు డాక్టర్ ఏవి రామాంజనేయులు, డాక్టర్ నీలిమ, డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, డాక్టర్ రత్నప్రసంతి, వ్యవసాయాధికారి సి సత్యనారాయణ, అరుణ సేంద్రియ ప్రకృతి వ్యవసాయంపై, నీటి యాజమాన్య పద్ధతులపై, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరిరక్షణపై, చీడపీడ నివారణపై, మంచి విత్తనాల వాడకం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. వచ్చిన రైతు సోదరులకు, అతిథులకు ఏరువాక పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఆశ్రమంలో అన్నప్రసాదం, విందు భోజనం ఏర్పాటు చేశారు. విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన ఆశ్రమంలో నిర్వహించుకుంటున్నాం. రైతులకి శ్రేయస్సు గురించి భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ వారిపై ఉండి, తద్వారా వారు చేసినటువంటి పరిశ్రమకు తగ్గ ఫలితం భగవంతుడి కృప వల్ల లభించి వారు చక్కని వ్యవసాయ ఉత్పత్తులను మనకు అందించి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార సంపదను మనకు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు వాడి ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం కాబట్టి తద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి. పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. క్యాన్సర్ కారకాలైనటువంటి విషతుల్య పదార్థాలన్నీ కూడా మన ఆహార పదార్థాల ద్వారా మనం తినడం ద్వారా మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు మనందరికీ కలుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కారణం ఈ విషతుల్యమైనటువంటి ఆహారం మనం భుజించడమే. కాబట్టి ఈ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తొలగించుకొని పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనందరూ ఆచరించడం ద్వారా మన పూర్వ భారతీయ సంస్కృతిలో మనందరం కూడా ఒక చక్కని ఆహార పదార్థాలను వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనం రైతుల ద్వారా పొందేవాళ్ళం. అదే ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కలుషిత తాగునీరు సరఫరా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. డయేరియా నివారణ జాగ్రత్తలపై అమలాపురం కలెక్టరేట్ నుండి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఓఆర్ఎస్ జింక్ ప్యాకెట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైమరీ హెల్త్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వీటి వినియోగంపై ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా వైద్య అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పారు. If you take zinc regularly for 14 days, 14 రోజు వరకు కంటిన్యూస్ గా తీసుకుంటే మీకు వ్యాధి రాదు, వ్యాధి వస్తే కూడా దీనికి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. Once if you identify which are the habitations which are likely to get affected, there we will ensure that our officers go and ensure they give zinc in their mouth. Disperse చేసుకోవచ్చు లేకపోతే 50,000 people which are more likely to get affected. So then వేరే చోట నుంచి ANMs ని ఆశాని లాగేసి 3 days లో కంటిన్యూస్ గా ensuring that they start eating. So these are the 4 things. ఏరువాక పూర్ణమిని పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ఇరుసు మండలం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీరంశెట్టి రామకృష్ణ పరమహంస వ్యవసాయ క్షేత్రంలో రైతులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. రైతుల పనిముట్లకు పూజలు నిర్వహించి రైతులను సత్కరించి నూతన వస్త్రాలు స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమస్త మానవాళికి ఆహారాన్ని అందించే రైతులను గౌరవించుకునే పండుగ ఏరువాక పూర్ణిమని అన్నారు. యాంత్రికంగా కృత్రిమంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా రైతు స్థానం ఎవరు పొందలేరని చెప్పారు. జేడీ ఫౌండేషన్ కోనసీమ ఆహార నిధి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వీరంశెట్టి సతీష్, రంకిరెడ్డి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వేలచింతలగూడెనికి చెందిన వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోబోగా గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్ ఆమెను కాపాడారు. పెద్ద కుమార్తె చిన్న కుమార్తె వద్దకు వెళ్లి అమ్మ పురుగుల మందు సేవించినట్లు చెప్పి ఏడ్చింది. 5వ తరగతి చదువుతున్న బాలిక గోపాలపురం పోలీస్ స్టేషన్కు పరుగున వచ్చి విలపించింది. స్పందించిన ఎస్ఐ సతీష్ కుమార్, సిబ్బంది బషీర్, రవి, బాలకుమారి సాయంతో వాహనంపై సంఘటన స్థలానికి చేరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించి చికిత్స ప్రారంభించారు. ప్రముఖ అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచ మహాసభలు ఈ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో శనివారం నుండి 4 రోజులు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ నుండి 40 మంది ప్రతినిధి వర్గానికి రాష్ట్ర అధ్యక్షులు వంక రవీంద్రనాథ్ నాయకత్వం వహించారు. శనివారం ఉదయం జరిగిన పెరేడ్లో 190 దేశాలు పాల్గొన్నాయి. త్రివర్ణ పతాకం చేతబూని వంక రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ను శోభాయమానంగా పెరేడ్ చేయించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి నలుమూలల నాయకులు, ట్రస్టీ విజయ్ కుమార్ రాజు, 6 జిల్లాల గవర్నర్లు, ఉప గవర్నర్లు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఈర్ష్య, అసూయలు కంట్లో నలుసులు లాంటివి. వాటిని మన నుంచి తొలగించుకున్నప్పుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.